నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోదీ ఆదిలాబాద్ పర్యటనలో బయటపడ్డ కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. మంగళగిరిలో ఖాళీ అవుతున్న వైసీపీ, నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. జయహో బీసీ సభకు శ్రీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సాయి ప్రణీత వీడ్కోలు. డీటెయిల్స్ చూస్తే, ఆదిలాబాద్ సభ వేదికగా కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం బయటపడిందని బీఆర్ఎస్ నేత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధాని మోదీని పెద్దన్న అంటే ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డిని చిన్న తమ్ముడు అని పరస్పరం పొగుడుకున్నారని గుర్తు చేశారు. ఇక బడేబాయి చోటేబాయి సంబంధాలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బహిర్గతం కాలేదని ఇప్పుడే బయటకు కనిపిస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి మాటలు, వారి ముఖ కవలికలు చూస్తుంటే ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందం భయపడినట్లుగా కనిపిస్తుందన్నారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తే గవర్నర్ తమిళసై ఆ ఫైల్ను తిప్పి పంపించారని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక వారు సూచించిన పేర్లపై సంతకాలు చేశారని ఆరోపించారు. ఇది కూడా ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందానికి నిదర్శనమన్నారు. గుజరాత్ మోడల్ను, గుజరాత్ అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి అంగీకరిస్తే కనుక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీజేపీ విధానాలకు సహకరిస్తున్నట్లేనని, మోదీ ముందు మోకరుతున్నట్లేనని అన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ విభేదిస్తున్నట్లే అన్నారు. ఎందుకంటే గుజరాత్ ఫెయిల్యూర్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటుంటే తనకు గుజరాత్ మోడల్ కావాలని రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరమన్నారు. ఆధారని వద్దు అని రాహుల్ గాంధీ చెప్తుంటే ఆదాని తనకు ముద్దు అని రేవంత్ రెడ్డి అంటున్నారని విమర్శిస్తున్నారు. ఈరోజు మోడీ గారు ఆదిలాబాద్లో ఒక సభ పెట్టారు. ఒకటేమో అనేక ప్రాజెక్టులను మేము ప్రారంభిస్తామని చెప్పేసి సభ పెట్టిండ్రు. అదేవిధంగా ఇంకొకటి బీజేపీ ఎన్నికల సభ ఒకటి పెట్టడం జరిగింది. ఆ సభలో భారతదేశ ప్రధానమంత్రి గారు, బీజేపీకి చెందిన మోడీ గారు, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాయి బలాయి చేసుకున్నట్టే అనిపించింది. వారు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రధాన మోడీ గారు నా యొక్క పెద్దన్న, నేను బడేబాయ్, మాకు బడేబాయ్ అని చెప్పారు, వారు చోటేబాయ్ అని చెప్పారు. ఈ బడేబాయ్ చోటేబాయ్ సంబంధం అనేది ఈ ఎన్నికల ముందు, ఇంతకుముందు చాలా తక్కువగా రహస్య ఒప్పందాలు ఉండేది. ఇవాళ మాత్రం బయటికే వారిద్దరు మాట్లాడిన తర్వాత వాళ్ళ ముఖ కవలికలు, వాళ్ళ యొక్క సంతోషం చూస్తున్నట్లయితే బీజేపీ కాంగ్రెస్ యొక్క చీకటి ఒప్పందం తెలంగాణలో ఇవాళ బయటపడింది. ఇవాళ వారు మాట్లాడుతూ చాలా వరకు గవర్నర్ గారిని, మిగతా వాళ్ళందరినీ కూడా మేము అందరం కూడా కలిసిపోయి ఉన్నట్టే ఉందని చెప్పారు. వాస్తవమే. ఇవాళ బీజేపీకి చెందిన గవర్నర్ గారు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం యొక్క క్యాబినెట్ ఆమోదించిన ఇద్దరు ఎమ్మెల్సీలను నామినేట్ చేయాల్సింది రాజకీయ రంగు పులిమి, వాళ్ళు రాజకీయ పార్టీలకు చెందినవారని చెప్పి ఇవాళ దాసోజు శ్రవణ్ కుమార్ని, అదేవిధంగా సత్యనారాయణ గారిని రిజెక్ట్ చేశారు, పక్కన పెట్టారు, తిప్పి పంపారు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రాజకీయ పార్టీ స్థాపించిన కోదండరామ్ గారిని, మరొకరిని మాత్రం వారు ఆమోదం తెలపడం అని చెప్పేసి వారి యొక్క ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. అంటే ఈ ద్వంద్వ ప్రమాణాలు దేన్ని సూచిస్తున్నాయి? ఇవాళ బీజేపీ కాంగ్రెస్ యొక్క చీకటి ఒప్పందాన్ని తప్ప మరొకటి కాదు. ఇంకోటి, కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి మాకు అవసరాలు ఉన్నాయి అని చెప్పేసి ఎప్పుడన్నా లోన్ కోసం అడిగితే ఈ 10 సంవత్సరంలో ఏనాడు కూడా లోన్ ఇవ్వలే, బాగా తిప్పలు పెట్టిండ్రు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడగగా మంగళగిరిలో ఖాళీ అవుతున్న వైసీపీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలు.
జయహో బీసీ సభకు శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీ చంద్రబాబు నాయుడు. జయహో బీసీ బహిరంగ సభకి అనేక సలహాలు, సూచనలు, వెనుకబడిన తరగతులకి ఏ విధంగా కొన్ని మంచి ఆలోచనలతోటి, కొత్త విధానాలతోటి మేనిఫెస్టోలో మనం కొత్త అంశాలు పొందుపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యులందరితో ఒక మీటింగు మా జనసేన పార్టీ తరఫున ఈ రోజున మోహన్ శ్రీనివాస్ యాదవ్ గారు, చిలపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పోతిన్ మహేష్ గారు ముగ్గురు కూడా ఆ సమావేశంలో పాల్గొని సుమారు 19 వివిధ కులాల సంఘాల ప్రతినిధులతోటి సమావేశం అయిన తర్వాత రేపు జరగబోయే మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ నుంచి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో సహా ఆ మీటింగ్ విజయవంతం అయ్యే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సమావేశంలోని కొన్ని అంశాలు మోహన్ శ్రీనివాస్ యాదవ్ గారు వివరిస్తారు. ఈరోజు జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ వారితో బీసీ డిక్లరేషన్ దాని గురించి మా జనసేన పార్టీ తరఫున మా పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మేము ఆ యొక్క రేపు మేనిఫెస్టోలో ఏదైతే చేర్చాలనే అంశాలపై మా నాయకులు ఇచ్చినటువంటి సూచనలు కొన్నింటిని తెలుగుదేశం పార్టీ వారికి అందజేయడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి అన్ని కులాలు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్ని కులాల వారు కూడా కొన్ని సూచనలు చేశారు. అట్లా మా పార్టీ తరఫున కూడా కొన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులు రావడం, కొన్ని సూచనలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే చేతి వృత్తుల వారు ఉన్నారో, కుల వృత్తుల వారు ఉన్నారో వారికి 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అమలు చేయాలనే విధానాన్ని మేము డిస్కస్ చేసాం. దాంతోపాటుగా కూడా అందరికీ వర్తించే విధంగా కూడా దాన్ని పెన్షన్ అమలు చేయాలని మేము మా యొక్క పిఎస్సి చైర్మన్ గారు చెప్పిన విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. దాన్ని కూడా సానుకూలంగా యొక్క మేనిఫెస్టోలో చేరడానికి కూడా వారు తయారు చేస్తూ ఉన్నారు, ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. అట్లానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రభుత్వంలో ఉండి కులాలతో పాటుగా కులాలకు ఒకటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి ఎవరికి కూడా న్యాయం చేయకుండా ఓన్లీ కార్పొరేషన్ వరకే పరిమితం. భారత షట్లర్ సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్కు వీడ్కోలు పలికారు. సోషల్ మీడియా వేదికగా సోమవారం ఈ మేరకు ప్రకటన చేశాడు. ఇక భావోద్వేగాలతో వీడ్కోలు పద్యాలను రాస్తున్నాను. గత 24 ఏళ్లుగా నాకు ఊపిరి ఉన్న ఆటకు వీడ్కోలు పలుకుతున్నాను. ఈ రోజు నా జీవితంలో నూతన అధ్యాయాన్ని మొదలు పెడుతున్నాను. జీవితంలో ఈ స్థాయికి తీసుకొచ్చిన ఆట పట్ల కృతజ్ఞతతో ఉంటాను. బ్యాడ్మింటన్ నా తొలి ప్రేమ. నా క్యారెక్టర్ని బ్యాడ్మింటన్ రూపుదిద్దింది. నా జీవితానికి ఒక అర్థం తీసుకొచ్చింది. ఇన్నేళ్లు ఆటలో జ్ఞాపకాలు, అధిరోగమించిన సవాళ్లను ఎప్పటికీ నా హృదయంలో స్థిరంగా ఉంటాయి అని ప్రణీత్ భావోద్వేగంతో స్పందించాడు. నా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్, భార్య శ్వేత అందించిన అంతులేని ప్రోత్సాహమే నా విజయానికి పునాది. మీ అంచెలంచెల మద్దతు లేకుంటే ఇవేవి సాధ్యమయ్యేవి కావు. పుల్లెల గోపిచంద్ అన్నకు, గోపిచంద్ అకాడమీకి కోచింగ్ సపోర్ట్ స్టాఫ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నా చిన్నప్పటి కోచ్లు ఆరిఫ్ సార్, గోవర్ధన్ సార్లకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నాడు. కాగా అమెరికాలోని ట్రయాంగిల్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలో బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలిపాడు. క్లబ్కు ప్రధాన కోచ్గా ఉంటారని తెలిపాడు. బాలనటిగా బ్రహ్మోత్సవం, అజ్ఞాతవాసి, ప్రేమం, రారండోయ్, వేడుక చూద్దాం వంటి చిత్రాలతో తన టాలెంట్తో అందరినీ ఆకట్టుకున్న తెలుగు అమ్మాయి అవంతిక వందనపు నాటిన బాలనటి ఇప్పుడు యువతారగా హాలీవుడ్ స్థాయికి ఎదగడం విశేషం. ప్రస్తుతం అక్కడ పలు ప్రాజెక్టులతో అవంతిక బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. మన దేశ నటులు హాలీవుడ్ లో కూడా రాణిస్తుండడం సంతోషదాయకమని ఆమె పేర్కొన్నారు. హాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోవడం చాలా కష్టమని అవంతిక అభిప్రాయపడ్డారు. ఒక్క ఛాన్స్ దక్కించుకోవాలంటే ఓ యుద్ధం చేసినంత పని అవుతుందని అన్నారు. మన చిత్ర పరిశ్రమతో పోల్చితే హాలీవుడ్ ఇండస్ట్రీ భిన్నంగా ఉంటుందని, మన టాలెంట్ను మనం నిరూపించుకోవడమే కాదు, బంధుప్రీతి, వర్ణ వివక్షత వంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని అవంతిక వివరించారు. తాను బాలనటిగా తెలుగులో నటించిన సమయంలో సమంత, కాజల్ తనను ఎంతో బాగా చూసుకున్నారని, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్న సమంత తాను స్ఫూర్తిగా తీసుకుంటారని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో ఐఓసీలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన ఏసీడీపీఓ వెంకట రాజమ్మ గారు, సిఐ సైదా గారు, స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ నాగరాజు గారు, బాలల సంరక్షణ అధికారి రాజు గారు, జెండర్ స్పెషలిస్ట్ పద్మ గారు, సఖీ నుండి మమత గారు, షీ టీమ్ ఏఎస్ఐ శ్రీరాములు గారు, డిఏఓ అనిఫా గారు మరియు
ఐసిడిఎస్ సూపర్వైజర్లు మరియు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు మండల సమైక్య మహిళా గ్రూపు సభ్యుల అవగాహన సదస్సులో పాల్గొన్న సిద్దిపేట జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారిత కేంద్ర స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ నాగరాజు గారు మాట్లాడుతూ మహిళలు సాధికారిత దిశగా అడుగులు వేసి సాధించే వరకు పోరాడి వాళ్లకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ లింగ వివక్షతకు గురై కాకుండా మగవాళ్ళకి సమానంగా వారు కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని సూచించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న సంఘటనల గురించి వాటి నుంచి ఎలా పరిరక్షించాలన్న దానిపై వివరించారు. మహిళలు స్వయం ఉపాధి కల్పన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. PMGEGP స్కీమ్ మరియు పొదుపు ఎలా చేయాలని ఆర్థికపరమైన అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అందులో ఉన్న సఖీ సెంటర్, పోలీసు 100, చైల్డ్ లైన్ 1098 ఈవి టీజింగ్ సిఐ సైదా గారు వివరించారు. మంచి కేర్ తీసుకోవాలి. 18 సంవత్సరాల లోపలనే పిల్లలు బండి నడపడం వల్ల ప్రమాదాలు అయితే మీ కుటుంబంలో ఎంత నష్టపోతారనేది మీకు తెలుసున్నాం. పిల్లలు ఏదో ఇబ్బంది పడి వాళ్ళు ఏదో మీకు ఇబ్బంది పెట్టి ఎయిడ్స్ లేకపోతే ఇంకా రకరకాలుగా ఇబ్బంది పెడితే ఎట్టి పరిస్థితిలో మీరు బండి కొనేయకండి. ఆ బండి కొనేయడం వల్ల వాడు ఎక్కడ పోతున్నాడు, ఎలా నడుపుతున్నాడు, ఏమేమి చేస్తున్నాడు మీకు తెలియదు. పిల్లడు సంతోషం చూడాలి, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, లైసెన్స్ వచ్చిన తర్వాత, దాని గురించి పూర్తి అవగాహన ఉన్న తర్వాత బండి కొనేయండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ముఖ్యంగా ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ మన ఇంట్లో పిల్లలు ఉన్నారంటే వాళ్ళ మీద ఒక కండిషన్ ఉంచాలి. మా పిల్లలు మంచోళ్ళన్నా కూడా లేదు, మన పిల్లలు మంచోళ్ళే, కానీ బయట ఏం చేస్తారో మనకు తెలియదు. కాలేజీలకు పోతారు, పార్కులు పోతారు, కాలేజీలకు పోతారు, ఫ్రెండ్షిప్ ఇండికేట్ మార్కెట్ రకరకాల బయట తిరుగుతుంటారు. మీ పేరెంట్స్తో మాట్లాడి మీ పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు, మరి కాలేజీ చెప్పి ఇక్కడ వచ్చేయడం అని చెప్తే మీ కాలేజీలో పంపించాం సార్, అక్కడ ఉండడం ఏదో కరెక్ట్ అని పేరెంట్స్ అంటున్నారు. మన పిల్లలు పెంచి పెట్టి చేసి వాళ్ళు ప్రయత్నించినప్పుడే మనం సక్సెస్ అవుతాం. మనం పిల్లలు పుట్టిన సంతోషం కాదు, మన పేరు పెట్టాలి. మనకి ఎప్పుడైతే భర్తతోటి, పిల్లలతోటి, అత్తమామలతోటి వాళ్ళు మంచి ప్రయత్నం చేసినప్పుడు మనం జయించినట్టు లెక్క. ఓకేనా? మనం కష్టపడడం. ఈ సృష్టిలో మీరు లేకపోతే మేము లేము, సృష్టియే లేదు. కాబట్టి మహిళలే ప్రతిదానికి మాకు తెలియదు అన్న ఆలోచన చాలా మందిలో కొంతమంది ఉండడానికి అవకాశం ఉంది. అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకు మీరు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు కాబట్టి మీరే తెలియపరచాలి. ముఖ్యంగా అంతకు ముందు ఉన్న విషయాలు లాస్ట్ 10-15 ఇయర్స్తో పోల్చుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా మంది మహిళలు చాలా రకాలు, చాలా రంగాల్లో అన్ని విధాలుగా మాకంటే ముందు మీరున్నారు. కాబట్టి దయచేసి మీ గురించి మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. మీరు చేస్తున్న పని ప్రతి ఒక్కటి, మీరు చేస్తున్న పని ఆపోజిట్ పర్సన్ ఎవరికైనా ఇబ్బంది కలగకుండా మీరు చేస్తున్న పని మీరు తప్పు అనుకోకుండా ఉన్నట్లయితే ఏ పనైనా చేయండి. అంతే తప్ప వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు అన్న ఆలోచనతో మీ మనసులో మదనపడుతూ మీరు చేయలేకపోవటం అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇందాక ఇక్కడ వచ్చిన వాళ్ళు మహిళలు 2 మేడం వాళ్ళు చెప్పారు. అదేవిధంగా మన సఖీ సంస్థకు సంబంధించింది మేడం గారు కూడా చెప్పారు మీ గురించి. మహిళలకు ఉన్న చదువు ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, చేయడానికి ఉపయోగపడే మార్గాలు ఏమని, వాటి గురించి మీకున్న ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఎవరికి తెలియపరచవచ్చు, దానివల్ల ఎటువంటి పరిష్కారం దొరుకుతుందనే విషయం గురించి సఖీ సెంటర్ మేడం గారు కూడా చెప్పారు. దాని గురించి మళ్ళీ రిపీట్ చేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా మీకు మరీ చెప్తున్నాము, మీరు ఫీల్డ్లో ఉంటారు, మీకు ప్రతి గ్రామ పంచాయతీలో మహిళలకు సంబంధించిన సాధక బాధలు ఎదురు అమ్మాయి కావచ్చు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ప్రజా సంక్షేమ లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పనిచేశారని, ఇచ్చిన మాట కోసం మడమ తిప్పకుండా పేదలకు అండగా నిలిచారని, ఇలాంటి ముఖ్యమంత్రిని గెలిపించుకోవడం మనందరి బాధ్యత అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు అన్నారు. సోమవారం పట్టణంలోని 7-8 వార్డుల్లో జెండా ఆవిష్కరణలు అనంతరం జరిగిన సభలో పేదల ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ ఇచ్చిన హామీలలో 99% అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని తెలిపారు. చంద్రబాబు నాయుడు హామీలను మాఫీ చేశారని విమర్శించారు. డ్వాక్రా రైతు రుణమాఫీల పేరిట ప్రజలను వంచి అధికారం చేజిక్కించుకున్నారని దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ జరగని రీతిలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఉచితంగా సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసి హక్కులు బదలాయించిన పత్రాలు అందిస్తున్నామని వివరించారు. పేదల సొంతింటి కలను జగనన్న సహకారం చేసిన గుర్తు చేశారు. రానున్న 2 నెలల క్రితం కష్టపడితే తిరిగి 5 ఏళ్ల సంక్షేమ ప్రభుత్వాన్ని పొందగలుగుతామన్నారు. వార్డుల్లో చిన్న విభేదాలను పక్కన పెట్టి అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ముందుగా 7-8 వార్డులలో వైఎస్ఆర్సీపీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం 7వ వార్డులో 46, 8వ వార్డులో 138, మొత్తం 184 మందికి రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, స్థానిక పెద్దలు, వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు. రేపటి నుంచి నన్ను 2014లో ఇక్కడ పోటీ చేయాలన్నా అని పంపించాడు. వచ్చా, గడప గడపకి తిరిగా,
వచ్చేటప్పటికి 924 ఓట్లతో వెనకబడ్డా. మళ్ళా అన్న నెల మాకు 924 అక్కడ వచ్చింది నీకు వైరస్, అక్కడే ఉండు, అక్కడే పోటీ చేయమన్నాడు. ఇక్కడే ఉన్నా, ఇక్కడే పోటీ చేశా. 924 ఓట్లతో నేను ఓడిపోతే మళ్ళా మీ అందరూ నన్ను ఆశీర్వదించి 20,800 ఓట్లతో నన్ను గెలిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిపాలన చేస్తున్నా. నేను కాస్త టీవీలో ఎక్కువ మాట్లాడతా, మీకు తెలుసు కదా, టీవీలో ఎక్కువ మాట్లాడతా. నేను మరొకటి కూడా చెప్తున్నా, కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిని నేను. రాజశేఖర్ రెడ్డి వెంట నడిచా. రాజశేఖర్ రెడ్డి మరణించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏమంటా నడిచినటువంటి వ్యక్తి నేను. తొలిగా నేనే మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీకి వచ్చా. విశ్వాసంగా ఉండే మనిషిని. అధికారం వస్తుందా రాదా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడా కాదా, జైలుకి వెళ్తాడా వస్తాడా అనేది ఆలోచించుకోకుండా ఆయన వెంట నడిచినటువంటి వ్యక్తిని నేను. కింద పడ్డాను, మీద పడ్డాను, నన్ను కూడా జైల్లో పెడతారని ప్రచారం చేశారు. డోంట్ కేర్ అనుకున్నాను. నా నమ్మిన రాజశేఖర్ రెడ్డి మరణించాడు, ఆయన కుమారుణ్ణి బలపరచాలని వచ్చాను. నాకు ఇవాళ ప్రభుత్వం వచ్చింది. మొదటిసారి ఇవ్వకపోయినా రెండోసారి జలవనరుల శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇచ్చాడు. పనిచేస్తున్నాను. చావో రేవో ఆయనతోనే ఉంటాను, ఎవరితోనూ వెళ్ళను. పార్టీలు మారే స్వభావం లేదు. విశ్వాసంగా ఉండేటటువంటి మనిషిని. టీవీలో ఎక్కువగా మాట్లాడతాను, పవన్ కళ్యాణ్ విమర్శిస్తాను, చంద్రబాబుని విమర్శిస్తాను. జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు మాట్లాడినా వాళ్ళందరినీ విమర్శించడమే నా పనిగా పెట్టుకుంటాను, శాసనసభలో కానీ బయట కానీ. ఇది నచ్చలా చంద్రబాబు నాయుడు గారికి. అని ఈ సంగతి తేల్చాలనుకున్నాడు. చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా నన్ను కూడా తిడుతున్నాడు, మా ఊడయ్యండి, ఈ సంగతి తేల్చాలని ఇద్దరు కూడబడుతున్నారు. ఎలాగైనా సరే అంబటి రాంబాబును ఓడించాలి అని ఒక పెద్ద వస్తాదులు పట్టుకొచ్చారు. ఆయన కూడా మా పార్టీనే, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. తర్వాత బీజేపీలోకి వెళ్ళాడు. తర్వాత మళ్ళీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళాడు. చంద్రబాబుని తిట్టినటువంటి మహానుభావుడు. ఇన్ని పార్టీలు మారినటువంటి ఆయన, లాయల్టీ లేనటువంటి ఆయన, విశ్వాసం లేనటువంటి ఆయన, విశ్వాసపాత్రుడైన అంబటి రాంబాబు మీద పోటీ పెట్టి ఓడించాలని అనుకుంటున్నప్పుడు మీ అందరూ నన్ను ఆశీర్వదించాలని మనం కాను గుర్తుకు ఓటు వేయాలి, నన్ను గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. అనిల్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడికి పంపించాడు పార్లమెంట్ సభ్యుడిగా. ఏలూరు జిల్లా కైకలూరు మండలంలోని కొల్లేటిపేట గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ పెద్దింటి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుండి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కేవి గోపాలరావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈవో గోపాలరావు మాట్లాడుతూ అమ్మవారి జాతరకు సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు తగు చర్యలు చేపట్టడానికి విజ్ఞప్తి చేశారు. కైకలూరు మండలం తహసీల్దార్ ఎస్ పోతరాజు మాట్లాడుతూ జాతరకు వచ్చే చిన్నపిల్లలను, వృద్ధులకు ప్రత్యేకంగా సదుపాయాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా వేసవి కాలం మొదలైంది కాబట్టి మరి ఆలయ కమిటీ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మరి వివిధ శాఖల సమన్వయ కమిటీ సమావేశం ఆర్డీఓ అధ్యక్షతలో జరగవలసి ఉంది. మరి ఆర్డీఓ గారు ఎలక్షన్కి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు, ఎస్ఐ గారితో ట్రైనింగ్లో ఉండడం వలన ఈరోజు నన్ను ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఆదేశించారు. మరి వారి తరఫున ఈ రోజున మరి అన్ని శాఖల అధికారులతో, పోలీసు, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులతో, అలాగే స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, దేవస్థానం కమిటీ సభ్యులందరితో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2వ సమావేశం. మరి గత నెల 21వ తారీఖున మొదటి సమావేశం నిర్వహించి ఆ రోజు వివిధ శాఖలు చేసే కార్యక్రమాలు, మరి దేవస్థానం తరఫున చేసే కార్యక్రమాలు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మరి రేపు 11 నుండి ప్రారంభమయ్యే ఉత్సవాలకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కార్యాచరణతో ఈరోజు మరి సమావేశం నిర్వహించి అన్ని శాఖలు వారి యొక్క శాఖ పరంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ఈ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. చాలామంది భక్తులు మరి పెద్దింటి అమ్మవారి దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. మరి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మరి ఈ ఉత్సవాలని విజయవంతంగా నిర్వహించడానికి కావాల్సిన అన్ని చర్యలు మరి వివిధ శాఖల తరఫున, అలాగే దేవస్థానం తరఫున తీసుకోవడం జరిగింది. అలాగే గ్రామ పెద్దలు,
అధికారులు వారి యొక్క సూచనలు కూడా దేవస్థానం అధికారులు కూడా స్వీకరించి మరి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేయడం జరుగుతుంది. అలాగే పోలీసు వారి ద్వారా తీసుకునే చర్యలు కూడా మరి మన సిఐ గారు కైకలూరు సిఐ గారు చెప్పడం జరిగింది. మరి రాబోయే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని భక్తుల్ని సంతోషంగా పెద్దమ్మ వారి దర్శనం చేసుకొని పంపించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేస్తుంది. ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళు ఆల్ డిపార్ట్మెంట్కి నా ధన్యవాదాలు. అలాగే సార్ సిఏ గారికి మీరు కొత్తగా వచ్చారు కాబట్టి 2 మాటలు చెప్తున్నాం సార్. ఒకటి బ్రిడ్జి దగ్గర బాగా ఇబ్బంది అవుతుంది సార్. అది వన్ వే అయింది. ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు కూడా సార్ కొద్దిగా బ్రిడ్జి కింద కొద్దిగా వచ్చే భక్తులకి పారిశుద్ధ్యం ఏర్పాటు చేయడానికి మరి జాతర ఉత్సవాలు అన్ని రోజులు జాతర ఉత్సవాల తదనంతరం కూడా మరి పారిశుద్ధ్య కార్యక్రమం మరి పంచాయతీరాజ్ శాఖ వారు డిపిఓ గారు నిర్ణయం తీసుకొని ఆలయ ప్రాంగణంలో కానీ ఆలయం బయట కానీ మరి చేయడానికి గ్రామ పంచాయతీ పంచపల్లిగూడెం నుంచి ₹1,00,000 అలాగే దేవస్థానం నుండి 65,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్తో మరి తాత్కాలిక టాయిలెట్స్ 15 టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. దీంట్లో 10 టాయిలెట్స్ లేడీస్కి 5 టాయిలెట్స్ జెంట్స్కి ఏర్పాటు చేసి అవి కూడా మరి పంచాయతీ తరఫునే నిర్ణయం తీసుకుని తయారు చేయమన్నారు. కాబట్టి అందరూ మీటింగ్లో గతంలో జరిగిన మీటింగ్లో కూడా ఈ విషయాన్ని చర్చించడం జరిగింది. కాబట్టి దానిపైన పంచాయతీ వారు ఏం నిర్ణయం తీసుకున్నారో సర్వముఖంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోదీ ఆదిలాబాద్ పర్యటనలో బయటపడ్డ కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. మంగళగిరిలో ఖాళీ అవుతున్న వైసీపీ. నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరిన వైసీపీ నేతలు కార్యకర్తలు. జయహో బీసీ సభకు శ్రీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సాయి ప్రణీత వీడ్కోలు. ఇవి నాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.